చెప్పు లేదా ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎలక్షన్స్ను వాయిదా వేయాలి. వేసి ఈ 20 లక్షలకు సంబంధించిన క్లారిఫికేషన్ 58 లక్షలు తీసేసి అందరూ అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించారు. ఈ 27-28 లక్షలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి కాకుండా ఎన్నికలకు పోవద్దు. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒకవేళ రేపు బెంగాల్లో అంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ డేట్స్ ప్రకటించింది కాబట్టి ఆ ఎన్నికల ప్రక్రియలో విజయ అపజయాల్ని ఈ 27 లక్షల మంది ఓటర్లు నిర్ధారిస్తే అప్పుడు మేము దాని గురించి మాట్లాడదామని చెప్పింది. ఇప్పుడు బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా అవుతుంది, 32 లక్షలు ఉంది. తర్వాత ఇంకొక 6 లక్షల మందిని అదనంగా చేర్చింది. ఒకసారి ఎలక్షన్ లిస్టు ప్రకటించబడిన తర్వాత అంటే ఓటర్ లిస్టులు ప్రకటించబడిన తర్వాత అదనంగా ఓటర్లను చేర్చుకోవడం అనేది ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జరగదు. పెండింగ్లో వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు రిజెక్ట్ అయిన ఓటర్లు కాదు, వాళ్ళు వెరిఫికేషన్కు క్యూలో నిలబడ్డ ఓటర్లు వాళ్ళందరూ కూడా. ఈ 27 లక్షలు దాదాపు 28 లక్షలు కొత్తగా చేర్చబడ్డ 6 లక్షలు ఎంత అయినారు మనకు 33 లక్షలు అయినారు. బీజేపీ గెలిచిన మెజార్టీ ఎంత 32 లక్షలు. మరి తేలకుండా బీజేపీ గెలిచిందని ప్రకటించడం అనేది ఏ మేరకు సబబు? ఇంకో విషయం చెప్తున్నాను, నిజంగా బీజేపీ చెప్పినట్టుగా 90 లక్షల మంది నిజంగా చోరుబాటుదారులు అయితే ఇవాటి నుంచి పంపించడం మొదలుపెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పదు. 10 సంవత్సరాల నుంచి అస్సాం ఇదే చెప్తుంది కదా, ఏముంటుంది చోరుబాటుదారులు వచ్చి అస్సాంను ఆక్రమించారు కదా. 10 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలన ఉంది కదా, ఎంతమంది చోరుబాటుదారుల్ని అస్సాం నుంచి బంగ్లాదేశ్కో నేపాల్కో భూటాన్కో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించారో ఒక లిస్టు ప్రకటింపజేయమనండి. 1500 మంది కూడా లేరు ఓవరాల్గా. అంటే ఎలక్షన్ల ముందే వీళ్ళకి చొరుబాటుదారులు కనబడతారు, ఎలక్షన్స్ అయిపోయాక అందరూ ఓటర్లు కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక కుట్రభరితంగా జరిగిన వ్యవహారంగా రాహుల్ గాంధీ గారు అన్నారు. అందుకోసం ఏమన్నాడు, ఎలక్షన్ ఈజ్ స్టోలెన్, రిజల్ట్స్ ఈజ్ డిస్ట్రాయిడ్ అన్నాడు. అందుకోసం మమతా బెనర్జీ ఏమన్నది చాలా క్లియర్గా ఏమన్నదంటే ఇట్ ఈజ్ ఓన్లీ రిజల్ట్స్ నాట్ పీపుల్స్ మ్యాండేట్ అన్నది. అంటే ఇది ఫలితాలే తప్ప ఇది ప్రజా అభిప్రాయం కాదన్నది. కొన్ని బెంగాల్కు సంబంధించిన రిజల్ట్స్ మీద కొన్ని సంశయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు లేదా రేపు మమతా బెనర్జీ గారు మళ్ళీ లాయర్ కాబట్టి కోర్టు వేసుకొని సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టు క్లియర్గా ఉందంటే ఈ కలిపిన ఓట్లు కానీ దాంతోపాటుగా సంశయంలో ఉన్న ఓట్లు కానీ ఇవి రిజల్ట్ను తారుమారు చేస్తే మేము దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. రిజల్ట్ తారుమారు చేసింది నేను చెప్పిన లెక్క 33 లక్షలు వచ్చిన మెజార్టీ 32 లక్షలు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలను అయితే గతంలో 3వ స్థానంలో వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించిన భవానీపూర్ ఏదైతుందో అందులో 51,000 ఓట్లను తీసేశారు. ఆమె ఓడిపోయిన ఓట్లు 15,000గా చూపబడ్డాయి. ఇది కేజ్రీవాల్ విషయంలో కూడా జరిగింది. కేజ్రీవాల్ నియోజకవర్గంలో 35,000 ఓట్లను తీసేశారు. దాని తర్వాత కేజ్రీవాల్ ఓడిపోయింది 4,000 ఓట్లతోటి. అంటే వాంటెడ్లీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఎక్కడైతే ఉంటారో పర్సనాలిటీస్ని టార్గెట్ చేసి ఓడించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎంపైర్గా ఉండాల్సింది, కానీ ఎంపైర్ కాకుండా అదే ప్లేయర్ రూపంలోకి వచ్చి అక్కడ అధికారుల పక్షాలు అంటే బీజేపీ కాకుండా ఉండే పక్షాలతోటి గేమ్ ఆడుతుంది. ఎంపైర్గా ఉండే బాధ్యత నుంచి ఎలక్షన్ కమిషన్ తప్పుకుందని ప్రతిపక్ష పార్టీలుగా మేము మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో దాన్ని తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికన్నా ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఈ విషయాలు చర్చలకు తీసుకొస్తాం. రైట్, ఫైనల్గా రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ గతంలో వరంగల్ వేదికగా ఇచ్చింది. అదే రైతు డిక్లరేషన్ వేదికగా మరి వరంగల్లో ప్రతిపక్ష నేతలు ఒక కౌంటర్ సభను పెట్టారు. ఆ సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాహుల్ గాంధీ మీద ప్రధాన ప్రతిపక్ష నేతలైనటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇతర బీఆర్ఎస్ నేతలతో కూడా చాలా విరుచుకుపడ్డారు. నిన్న ముఖ్యమంత్రిని హౌలే అనడము, కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుడు కాదు వాళ్ళ కాలర్ పట్టుకోవాలంటున్నారు. సో ఇట్లా చాలా వ్యాఖ్యలు చేస్తారు. మేబీ మీరు కూడా చూసి ఉండొచ్చు. సో దీని మీద మీ క్లారిటీ ఏమి ఇస్తారు ప్రభుత్వం తరఫున? శ్రీశైలం గారు, కేటీఆర్ దిగజారినంత లెవెల్లో కాంగ్రెస్ పార్టీగా మేము దిగజారం. నేను కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ ఒక విషయం మేము ముందుకు తీసుకొస్తున్నది ఏంటంటే తెలంగాణలో మనం అవారాగాలనే పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఎవరిని అవారాగాలు అంటాం? ఎవరికైతే బాధ్యత ఉండదో, ఎవరైతే భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉండరో, ఎవరైతే ఎట్లాంటి పట్టింపు లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని మనం జులాయిలని ఆంధ్రాలో అంటూ ఉంటారు, తెలంగాణలో అవారాగాలు అంటూ ఉంటాం. నేను కేటీఆర్ మాట్లాడిన మాట మనం అనుకున్న అవారాగాల మాటలకు కాంపిటీషన్గానే కనబడ్డది. 2 సార్లు మంత్రిగా పనిచేసావు నువ్వు, యంగ్ లీడర్వి నువ్వు, అమెరికాలో కొంతకాలం ఉండొచ్చావు, నేను బాగా చదువుకున్న ఐటీ మంత్రిని చెప్పుకుంటున్నావు, అదా భాష? అవారాగాల మాట.
జులై వేదాలు అంటూ ఉంటాం. వాళ్ళ భాష ఉపయోగించడం అనేది ఏమాత్రం న్యాయం? మేం రైతులకు సంబంధించిన విషయాల్లో 21,000 కోట్లకి సంబంధించిన రుణమాఫీ చేశాం. మేము వాళ్ళ రైతు బంధును రైతు భరోసా రూపంలో మరింత పకడ్బందీగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. సన్న వడ్ల బియ్యం పండిస్తే దానికి 500 రూపాయల భరోసా ఇచ్చాం. మేము మొత్తం గ్రామాన మనం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశాం. మొత్తం మా మంత్రులందరూ ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర పర్యవేక్షణలో ఉన్నారు వాళ్ళు. మేము వచ్చినాక రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎన్ని మాటలు చెప్పామో ఆ మాటలు అమలుపరిచే ప్రయత్నంలో ఉన్నాం. మేము గౌరవప్రదంగా ఉన్నాం. టీఆర్ఎస్ పరిపాలనప్పుడు రైతుల ఆత్మహత్యలో 1-2-3, 3-2-1 స్థానంలో భారతదేశంలో ఉన్న సందర్భం. ఉత్తరప్రదేశ్లో రైతుల మీద రథాలు ఎక్కిస్తే, నల్ల చట్టాలు చేస్తే కనీసం మాట్లాడని ఒక పార్టీ ఏదైతుందో అది టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్. ఏ మాటలు మిస్టర్ కేటీఆర్? తెలంగాణలో బెహూబ్ మాట్లాడుతూ ఉంటాం. బెహూబ్ మాట్లాడితే అర్థవంతమైన మాట్లాడటం, అవారా మాట్లాడుతూ ఉంటాం. ఇవా మాట్లాడేది? సభ్యతతో మాట్లాడు, సంస్కారంతో మాట్లాడు. ఒక రాజకీయ బృందాకా 10 సంవత్సరాలు మీరే కదా పవర్లో ఉన్నది. 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూసలేకపోతున్నావు. నువ్వేం పొలిటీషియన్వా? ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు చేస్తావని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. మీ నాయన నా తర్వాత వారసుడు నువ్వే అని ప్రకటించి మొత్తం నీ చుట్టే రాజకీయాలు తిప్పుతున్నాడు. ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన మనిషి నువ్వు 2.5 సంవత్సరాలు కాగానే ఆగమైపోతున్నావేంది? మంచి కూడా కేటీఆర్ ఇంకోసారి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే ఏం మాట్లాడేవి? సభ్యత సంస్కారాల మాటలు రైట్ కాదు. రైతుల విషయంలో జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. రైతుల పట్ల మేము ఎప్పుడు కమిట్మెంట్తో ఉంటాం. ఏ వరంగల్ సభలో మేము లక్షలాదితో మేము సభ పెడితే వేలాది మందిని కూడా వాళ్ళు నమ్మజేయలేకపోయినారు. అందులో నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చి మా పరిపాలనలో ఏమైనా వైఫల్యాలు ఉంటే నువ్వు వాటి మాట్లాడితే ప్రజలు దాని మీద చర్చించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? చర్చ ఏమైపోయింది? నీ బూతుల మీద చర్చ స్టార్ట్ అయింది. ఓకే, నిజంగా నువ్వు ఇప్పుడు మక్కలు కొనకపోతే కూడా కాంగ్రెస్ నువ్వు ముక్కలు చేయాలని రైతులకు చెప్తా ఉన్నాడు కదా. సంపాలన ఏంది? ఆ భాష నువ్వేమన్నా టెర్రరిస్టువా? ఏం మాట్లాడి భాషా టెర్రరిస్టువా? ఏమన్నా తప్పు కదా. భాషా టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే సమాజం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో అంతకన్నా ఎక్కువగా తిరుగుబాటు చేస్తారు. నేనేమంటున్నాను సార్ అంటే నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వైఫల్యాలను నేను భావిస్తే రైతుల పట్ల వాటి మీద హుందాగా మాట్లాడితే చర్చ హుందాగా అయ్యేది, సబ్జెక్ట్ ప్రజల్లోకి పోయేది. ఈరోజు ఏమైంది? సబ్జెక్టు కేటీఆర్ మాట్లాడిన భాష మీదే పోతుంది తప్ప వారు ఏదైతే మాకు సంబంధించిన ఇష్యూస్ మీద ప్రజలకు ఏదో ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నాడు కదా అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. తను ఏదైతే తవ్వుకున్నాడో అదే గోతులో కేటీఆర్ మాట్లాడాడు, అదే గోతులో ఆయన పడిపోయాడు. కాబట్టి కేటీఆర్ నువ్వు రాజకీయాలు ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుస్తూనే ఉంటుంది. నువ్వే బేసికల్గా నీ పదజాలము, నీ అహంకారము, నీ బాడీ లాంగ్వేజు, నీ అవగాహనలేమి, అట్లాగే నీకు సంబంధించిన నీ ప్రవర్తన ఏదైతుందో అదే మా కాంగ్రెస్ పార్టీకి దీవెనలుగా మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎండింగ్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు రియాజ్ గారు. కేటీఆర్ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటుంది, గెలుస్తూనే ఉంటుంది, ప్రజల్లోనే ఉంటుందని చెప్తా ఉన్నారు. నువ్వు మాట్లాడే భాష, నువ్వు వ్యవహరించేటువంటి విహార శైలే మమ్మల్ని గెలిపిస్తుందంటూ కూడా ఆయన గట్టిగా ఎండింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు, మరి తమిళనాడు రాజకీయాలు, ఇటు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఏం మలుపు తిరగబోతా ఉన్నాయి, ఎటువంటి ప్రమాదాలకు దారి తీయబోతున్నాయి అనేది.